ఆఫ్ఘనిస్తాన్ సోలార్ టెక్నాలజీలో చేసిన ఒక మిరాకిల్ గురించి తెలిస్తే షాక్తో ఆశ్చర్యపోవాల్సిందే. భారత్లో కూడా ఆ సోలార్ టెక్నాలజీ వినియోగం పెరిగితే పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా నిరుపేదలకు ఎంతో ప్రయోజనకరం. ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్ సోలార్ టెక్నాలజీలో చేసిన ఆ మిరాకిల్ ఏంటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆఫ్ఘనిస్తాన్ దేశం ఎడారి ప్రాంతంలో కొండ ప్రాంతాలలో రహస్యంగా ఏం పరిశీలించిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో రూలింగ్ అంతా తాలిబాన్లదే. అయితే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఒక మిరాకిల్ చేసింది. ఇది వినడం కంటే చూస్తేనే నిజమని నమ్ముతాం. ఇలాంటి మిరాకిల్ ఆఫ్ఘనిస్తాన్ చేసిందంటే నమ్మడం కాస్త కష్టమే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక నిరుపేద దేశం. ఆఫ్ఘనిస్తాన్లో 49% పైగా జనాభా బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. అక్కడ నివసించే ప్రజల వద్ద కనీసం కుటుంబ పోషణకు కూడా సరిపడేంత ఆదాయం డబ్బు లేదు. కనీసం వంట వండుకోవడానికి కట్టెలు లేదా గ్యాస్ కూడా కొనలేని నిరుపేదలు ఆఫ్ఘనిస్తాన్లో చాలానే ఉన్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ కార్మికులు ఒక మిరాకిల్ చేసి చూపించారు. ఒక కొత్త ఇండస్ట్రీ బూమ్ చేయటం మొదలుపెట్టింది ఆఫ్ఘనిస్తాన్. ఈ అద్భుతమైన ఇండస్ట్రీ గురించి బహుశా కనీసం ఎవరూ కూడా ఆలోచించి ఉండరు. ఈ ఇండస్ట్రీ ఒకవేళ కార్పొరేట్ అయితే ఒక్క యూనిట్కు ₹1,000 ఛార్జ్ చేస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ కార్మికులు పగిలిన గాజు సీసాలు, మిర్రర్స్ను ఉపయోగించి నార్మల్ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసి సోలార్ ఓవెన్స్ నిర్మాణాన్ని తయారు చేస్తున్నారు. ఈ సోలార్ ఓవెన్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఊహించని రీతిలో చాలా సక్సెస్ అయింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోని ప్రతి ఇంట్లో ఈ సోలార్ ఓవెన్స్ ఉన్నాయి. అది ఎడారి ప్రాంతమైనా, కొండ ప్రాంతమైనా, ఎలాంటి ప్రాంతమైనా ఈ సోలార్ ఓవెన్స్ను కొనుగోలు చేసి తమ ఇండ్లకు అమర్చుకుంటున్నారు. వీటిని కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ సహకార సంస్థలు తయారు చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఉండే కార్మికులు విదేశాలలో ఉండే సోలార్ సిస్టంలను చూసి తమ మేధస్సుకు పనిపెట్టి స్వతహాగా ఈ సోలార్ ఓవెన్స్ తయారు చేశారు. మన భారతదేశంలో వేసవికాలం వచ్చిందంటే చల్లటి నీరు కోసం మట్టి కుండలను ఎలా తయారు చేసి అమ్ముతారో ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్లో సోలార్ ఓవెన్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు కొంతమంది నిరుపేద కార్మికులు. అయితే ఆఫ్ఘనిస్తాన్ కార్మికుల వద్ద ఫ్యాబ్రికేషన్ స్కిల్స్ పుష్కలంగా ఉండటం వల్ల చక్కగా వెల్డింగ్ పనులు చేస్తున్నారు. ఈ సీసాల గాజు ఉపయోగించి ఈ విధంగా అద్భుతమైన సోలార్ ఓవెన్స్ తయారు చేశారు. ఇక ₹1 కూడా ఖర్చు చేయకుండా వీటి సహాయంతో వంట చేసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ కార్మికుల సోలార్ ఓవెన్స్ ఆవిష్కరణ చాలా విజయవంతమైంది. అంతేకాదు ఈ సోలార్ ఓవెన్స్ తయారు చేసేందుకు కట్టెలు, గ్యాస్ లాంటి వాటి అవసరం లేదు. వీటిని తయారు చేసే ఖర్చు కూడా చాలా తక్కువ. వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. ఈ సోలార్ ఓవెన్స్ నుండి గ్యాస్ లేదా పొగ లాంటివి రావు. ఇంత అద్భుతమైన ఆవిష్కరణ చేశారంటే వీరిని మెచ్చుకోవాల్సిందే. ఆఫ్ఘనిస్తాన్ కార్మికులు ఇండిజీనియస్లీ ఈ సోలార్ ఓవెన్స్ను డెవలప్ చేశారు. ఈ సోలార్ ఓవెన్స్ను డెవలప్ చేశారు. అంతేకాదు ఎలాంటి పెద్ద పబ్లిసిటీ లేకుండా కేవలం మౌత్ పబ్లిసిటీతోనే పెద్ద సంఖ్యలో ఈ సోలార్ ఓవెన్స్ అమ్ముడయ్యాయి. నిరుపేద వ్యక్తులు కూడా ఈ సోలార్ ఓవెన్ కొనుక్కోవచ్చు అంటే దీని ధర ఎంత తక్కువ ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఈ సోలార్ ఓవెన్ను కొనుగోలు చేశాక వంట కోసం కట్టెలు, గ్యాస్ అవసరం ఉండదు. వీటి ద్వారా నీటిని కూడా వేడి చేసుకోవచ్చు. ఒక పెద్ద సమస్యకు ఖర్చుతో పని లేకుండా చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు ఆఫ్ఘనిస్తాన్ కార్మికులు. ఆఫ్ఘనిస్తాన్ ఒక చిన్న దేశంతో పాటు నిరుపేద దేశం కూడా. ఈ దేశం ఎన్నోసార్లు ఆక్రమణకు గురైంది. ఎన్నో దేశాలు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించి రూలింగ్ చేయాలని ఎంతగానో ప్రయత్నించాయి. కానీ ఒక్కరు కూడా ఆఫ్ఘనిస్తాన్ను తమ కబ్జాలోకి తీసుకుని రూలింగ్ చేయలేకపోయారు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ను గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్ అని పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ప్రజలు నిరుపేదలు అయినప్పటికీ చాలా ధైర్యవంతులు. ఒకరిపై ఆధారపడకుండా తమ కాళ్లపై నిలబడి స్వతహాగా జీవించే మనస్తత్వం వీళ్ళది. భారత్, ఆఫ్ఘనిస్తాన్కు మధ్య మొదటి నుంచి మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయి. మహాభారత కాలం నుంచి ఇప్పటి వరకు ఈ దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య ఒక చిన్న వివాదం కూడా నెలకొనలేదు. ఇక ప్రస్తుతం ఉండే ఆఫ్ఘనిస్తాన్ను చూస్తే పాకిస్తాన్ కంటే మంచి పొజిషన్లోనే ఉంది. తాలిబాన్లు రూలింగ్ చేస్తే గనక ఆఫ్ఘనిస్తాన్ పని అయిపోయినట్టే అని అప్పట్లో చాలా వార్తలు వినిపించినా ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఆఫ్ఘనిస్తాన్ చాలా చక్కగా డెవలప్ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ కార్మికుల పనితనం, ఆఫ్ఘనిస్తాన్ కార్మికుల అద్భుత ఆవిష్కరణకు ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదు. వారు చేసిన అద్భుతమైన ఆవిష్కరణలు వాటంతటా అవే అమ్ముడుపోతున్నాయంటే వారి పనితీరును మెచ్చుకోవాల్సిందే. ఆఫ్ఘనిస్తాన్ కార్మికులలో ఇలాంటి తెలివితేటలు ఉంటాయని ఎవరూ కూడా ముందుగా ఊహించలేకపోయారు. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ వాసులంతా సోలార్ ఓవెన్స్ను ఉపయోగించడం మొదలుపెట్టారో అప్పుడు అక్కడి కార్మికుల మేధస్సు ఏంటో ప్రపంచానికి తెలిసింది. అయితే ఇలాంటి అద్భుతమైన గొప్ప ఆవిష్కరణలు ప్రపంచంలో ఉండే అన్ని దేశాలలో జరిగినప్పటికీ ప్రజలు చాలా వరకు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మాత్రం సోలార్ ఓవెన్స్ను యాక్సెప్ట్ చేశారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో సోలార్ ఓవెన్స్ కొనుగోలు చేయటం ఊహించని విధంగా ఇప్పుడు పెరిగిపోయాయి.
అంతేకాదు ఈ సోలార్ ఓవెన్స్ ఆవిష్కరణ వల్ల పెద్ద సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా దొరుకుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన నిరుద్యోగులు ఈ సోలార్ ఓవెన్స్ బిజినెస్లోకి దిగుతున్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ కూడా భారీగా పెరుగుతోంది. ఈ సోలార్ ఓవెన్స్ తయారీ ఒక సింపుల్ ఐడియా, ఒక ఇంపాక్టబుల్ సొసైటీ చేంజ్గా ఇది మారబోతోంది. మన భారతదేశంలో ఉండే కొన్ని గ్రామాల్లో కూడా ఈ సోలార్ ఓవెన్స్ తయారు చేసి కొనుగోలు చేస్తున్నా ప్రజల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో యాక్సెప్టెన్సీ రావట్లేదు. ఎందుకంటే మన భారత్లో కట్టెలకు గ్యాస్కు ఎలాంటి కొదవ లేదు. కానీ భారతదేశంలో ఉండే గ్రామాల్లో ఈ సోలార్ ఓవెన్స్ వినియోగం పెరిగితే వంటకు కట్టెలు వాడాల్సిన అవసరం ఉండదు. కట్టెలు వాడుకుంటే చెట్లను నరకాల్సిన అవసరం ఉండకపోవడంతో పాటు పొగ కాలుష్యం ఉండదు. కట్టెలను కాలిస్తే వాటి నుంచి వచ్చే పొగ పర్యావరణాన్ని కాలుష్యం చేస్తోంది. కాబట్టి సోలార్ ఓవెన్స్ అనేవి మన భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున వినియోగించాలంటే ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. గ్రామీణ ప్రాంత ప్రజలకు సోలార్ ఓవెన్స్ పట్ల అవగాహన కల్పించాలి. కొన్ని ప్రాంతాలలో సోలార్ కుక్కర్లను తయారు చేసి పంచినా కూడా ఫలితం లేకుండా ఉంది. పర్యావరణ కాలుష్యం నుంచి భారత్ను సంరక్షించాలంటే భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున దీనిని ఇంప్లిమెంట్ చేయాలి. సోలార్ అనేది ఒక ఆల్టర్నేటివ్ సోర్స్. వీటి వినియోగం ఎంత ఎక్కువగా వీలైతే అంతవరకు చేయాలి. ప్రభుత్వం ఈజీ టు యూజ్ అంటే భారత ప్రభుత్వం తక్కువ ఖర్చుతో తయారయ్యే ఇలాంటి సోలార్ ఓవెన్స్ను దేశంలో ఉండే అన్ని గ్రామాల్లో నిరుపేదలు సైతం కొనుగోలు చేసేలా కార్యక్రమాలు చేస్తే గ్రామాలన్నీ దాదాపుగా మరింత అభివృద్ధి చెందినట్టే. దీంతో గ్రామాలలో కట్టెల వినియోగం తగ్గుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, ఇంకా గ్యాస్ వినియోగం కూడా చాలా వరకు తగ్గుతుంది. నిరుపేదలకు గ్యాస్ ఖర్చు నుంచి విముక్తి దొరికినట్టే. ఉదాహరణకు పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా ప్రస్తుతం ఎలా పెరుగుతుందో అలాగే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల స్థానంలో సోలార్ ఓవెన్స్లో వినియోగం కూడా పెరగాలి. ఈ సోలార్ టెక్నిక్లో మరిన్ని మార్పులు జరగాల్సిన అవసరం కూడా చాలానే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న సోలార్ బాక్స్లో చిన్న చిన్న మిర్రర్స్ అమర్చారు. ఒక ప్రదేశంలో దీనిని అమర్చి నీటిని వేడి చేయటం, వంట చేయటం లాంటివి చేయొచ్చు. ఈ సోలార్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసి భారత ప్రభుత్వం దేశంలో ఉండే అన్ని గ్రామాల్లో కూడా సోలార్ టెక్నాలజీ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తే ఎల్పీహెచ్ గ్యాసుల అవసరం చాలా వరకు తగ్గుతుంది. అయితే ఈ సోలార్ ఓవెన్స్లను ఇళ్లలో ఉపయోగించలేం. కేవలం ఇంటి బయట మాత్రమే ఉపయోగించడానికి ఇవి పనికొస్తాయి. భారతదేశం కూడా ఎంత వీలైతే అంత తొందరగా ఆల్టర్నేటివ్ సోర్స్కు అధిక ప్రాముఖ్యత ఇచ్చి అటువైపుగా దృష్టి పెట్టాలి. ఈ సోలార్ టెక్నాలజీ వల్ల డబ్బు ఖర్చు చాలా వరకు తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా నష్టం ఉండదు. ముఖ్యంగా దేశంలో ఉండే నిరుపేదలకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఈ సోలార్ ఓవెన్స్ ఉంటాయి. సోలార్ ఓవెన్స్ వల్ల ఆఫ్ఘనిస్తాన్లో ఎలాంటి రెవల్యూషన్ అయితే వచ్చిందో అంతకు మించిన రెవల్యూషన్ భారత్లో రావాల్సిన అవసరం చాలా అంటే చాలా ఉంది.